You could be the muse to my passion. We can make love like an act of God. I just హావ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో వెర్షన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను టాలీలో. ఇప్పుడు సిస్టంలో టాలీ అనేది ఎలా రన్ చేస్తారు ఏంటి ఇది స్టార్ట్ చేస్తాను. అయితే ముందు మనం టాలీలో వర్క్ చేయాలంటే దానికన్నా ముందు వర్క్ కన్నా ముందు మనం కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. మన టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి ఈరోజు క్లాస్ ఈ కంపెనీ క్రియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన టాలీలో కంపెనీని క్రియేట్ చేయాలి అంటే మన టాలీని మన సిస్టంలో ఎలా ఓపెన్ చేయాలో తెలియాలి. సిస్టంలో టాలీని 3 టైప్స్గా ఓపెన్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ కనిపించే ఈ స్క్రీన్ మొత్తాన్ని డెస్క్టాప్ అంటారు. లాస్ట్ ఎండింగ్లో ఇలా ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ని టాస్క్ బార్ అంటారు. టాస్క్ బార్లో స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. స్టార్ట్ అనే బటన్లో ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ తీసుకుంటారు. ఆల్ ప్రోగ్రామ్స్లో టాలీ ప్రైమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి టాలీ ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ స్టార్ట్లోనే డైరెక్ట్గా టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేసినా మనకి టాలీ ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ వన్. ఇదంతా కాదు మాకు సింపుల్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ డెస్క్టాప్ మీద వీటన్నిటిని ఐకాన్స్ అంటారు. ఇందులో మన టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. దీని మీద డబల్ క్లిక్ చేసినా మనకి టాలీ ఓపెన్ అవుతుంది. టోటల్గా 3 ఆప్షన్స్ ఉంటాయి. స్టార్ట్లో ఆల్ ప్రోగ్రామ్స్లో టాలీ ప్రైమ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టార్ట్లోనే డైరెక్ట్గా టాలీ ప్రైమ్ లేదంటే టాలీ ప్రైమ్ ఐకాన్ మీద డబల్ క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి స్టార్ట్లో ఆల్ ప్రోగ్రామ్స్లో టాలీ ప్రైమ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వెంటనే మనకి లైసెన్స్ అనే ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది, ఒక విండో డిస్ప్లే అవుతుంది. ఈ విండోలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇదిగోండి లైసెన్స్ అనే విండో డిస్ప్లే అయింది. ఇందులో మనం తీసుకోవాల్సిన ఆప్షన్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ నేను చెప్పేది వర్కింగ్ మొత్తం ట్రయల్ వెర్షన్ అనమాట, ఒరిజినల్ సాఫ్ట్వేర్ కాదు. సో ట్రయల్ వెర్షన్ కాబట్టి ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లైసెన్స్డ్ వెర్షన్స్ అయితే యాక్టివేట్ న్యూ లైసెన్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. సో ఒరిజినల్ సాఫ్ట్వేర్కి ట్రయల్ వెర్షన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం ఒకటే ప్రాసెస్. ఆ సింగిల్ డిఫరెన్స్ ఏంటో తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఆప్షన్ లైసెన్స్ అనే విండోలో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ ఆప్షన్ తీసుకున్న వెంటనే ఇప్పుడు ఈ సిస్టంలో ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయకముందే ఆల్రెడీ ఒక కంపెనీ అనేది క్రియేట్ అయ్యి ఉంటే ఆ కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని డైరెక్ట్గా మనకు విండో డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి క్లిక్ చేస్తే తెలిసిపోద్ది. సెలెక్ట్ చేస్తున్నాను. తీసుకున్న వెంటనే ఆల్రెడీ ఈ సిస్టంలో ఒక కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. అమ్మా కంపెనీ అనే కంపెనీ క్రియేషన్ జరిగింది. సో ఇది మన కంపెనీ కాదు, ఇది వేరే వాళ్ళ కంపెనీ. ప్రజెంట్ ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ చేయాలి అంటే ఈ సిస్టంలో ప్రజెంట్ మనకి స్క్రీన్ మీద ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్, కీబోర్డ్లో ఎస్కేప్ అనే ఒక బటన్ ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ మీద ఉన్న ప్రజెంట్ ఈ కంపెనీ అమ్మా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ ప్రెస్ చేసిన వెంటనే క్లోజ్ అయిపోయి ఇలా డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ కంపెనీస్లోకి వెళ్ళిపోతాం. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనం ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ మన కంపెనీ నేమ్ ఉంటుంది. సో మనం ఇంకా కంపెనీ క్రియేట్ చేయలేదు, ఫస్ట్ టైం మనం కంపెనీ క్రియేట్ చేయబోతున్నాం ఇవాళ. సో అలా ఫస్ట్ టైం కంపెనీ క్రియేట్ చేయాలి అంటే ఈ స్క్రీన్లోనే క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంది. సో ఈ క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకుంటే కంపెనీ క్రియేషన్కి సంబంధించి మనకు విండో డిస్ప్లే అవుతుంది. సో ఆ విండోలో మన కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇదిగోండి కంపెనీ క్రియేషన్ బాక్స్ తీసుకుంటున్నాను. ఆప్షన్ తీసుకున్న వెంటనే ఇదిగోండి కంపెనీ క్రియేషన్ అనే బాక్స్ డిస్ప్లే అయింది. అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసే కంపెనీస్ అన్నీ సి డ్రైవ్లో, యూజర్స్లో, పబ్లిక్లో, టాలీ ప్రైమ్లో డేటా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. సో ఆ ఫోల్డర్లో ఒక నెంబర్తో మనకి మనం క్రియేట్ చేసే కంపెనీస్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. ఒక డిజిట్ మీన్స్ 1 lakh నుండి డిజిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 1 lakh, 101, 102 ఇలా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎందుకు స్టోర్ అయ్యి ఉంటాయి అంటే మేము సి డ్రైవ్లో టాలీ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ మేము క్రియేట్ చేసే కంపెనీస్ అన్నీ సి డ్రైవ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ కంపెనీ నేమ్ మన ఛానల్ కంపెనీ నేమే ఇస్తాను.
ఎంఎస్బి కంపెనీ అని ఇచ్చేస్తున్నాను. మెయిలింగ్ నేమ్ వచ్చేసి కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో సేమ్ మెయిలింగ్ నేమ్ కూడా అదే ఉంటుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. సో కంపెనీస్కి ఎప్పుడు కంపెనీ నేమ్లే మెయిల్ ఐడి నేమ్గా ఉంచుతారు. సో మెయిలింగ్ నేమ్ కూడా ఎంఎస్బి కంపెనీ అనే ఉంచేస్తున్నాను. అడ్రస్ వచ్చేసి విజయవాడ అని ఇచ్చేస్తున్నా. ఎగ్జాంపుల్గా విజయవాడ అని ఇస్తున్నా. కావాలంటే పూర్తి అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు అంత అవసరం లేదు మనకి. విజయవాడ. కావాలంటే పిన్ కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు, 520000. సో ఇలా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ స్టేట్ అంటున్నాడు. స్టేట్ వచ్చేసి మనకి పక్కన లిస్ట్ వచ్చింది. లిస్ట్లో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. నెక్స్ట్ కంట్రీ ఏంటంటున్నాడు. కంట్రీ మన ఇండియానే, సో ఇండియానే తీసుకోవాలి. పిన్ కోడ్ వచ్చేసి 520000. నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్. సో ఏ కంపెనీకైనా ఒక ల్యాండ్లైన్ నెంబర్ అనేది ఉంటుంది. సో మా కంపెనీ ల్యాండ్లైన్ నెంబర్ ఎగ్జాంపుల్గా 0866280674. ఇది ఎగ్జాంపుల్గా వేసినాను, ఇది వర్క్ అయ్యే నెంబర్ కాదు. సో ఇది ఓన్లీ ఎగ్జాంపుల్గా, జస్ట్ ఎగ్జాంపుల్గానే వేసినాను, మీరు ఎవరు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ మొబైల్ నెంబర్. కంపెనీ ఓనర్స్ నెంబర్ ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఇది కూడా నార్మల్గా ఇచ్చేస్తున్నాను. మొబైల్ నెంబర్ కూడా ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తున్నాను. ఫ్యాక్స్ నెంబర్. ప్రతి కంపెనీకి కొరియర్స్ అనేవి కావాలి. సో కొరియర్స్ అనేవి రావాలంటే ప్రతి కంపెనీకి ఒక ఫ్యాక్స్ మిషన్ ఉంటుంది. ఆ ఫ్యాక్స్ మిషన్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్నే ఫ్యాక్స్ నెంబర్ అంటారు. మా కంపెనీ ఫ్యాక్స్ నెంబర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్. కంపెనీ మెయిల్ ఐడి ఇవ్వాలి. కంపెనీ మెయిల్ ఐడి వచ్చేసి ఎంఎస్బి కంపెనీ @gmail.com అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వెబ్సైట్ అంటున్నాడు. www.msb.in. ఇది వెబ్సైట్ అనమాట. ఇలాంటి వెబ్సైట్స్లో ఒక కంపెనీకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా వెబ్సైట్ నేమ్ ఇలా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటున్నాడు. మీ కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది అంటున్నాడు. ఏ కంపెనీకైనా సరే ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1st ఏప్రిల్ నుండే స్టార్ట్ అయ్యింది. సో 1st ఏప్రిల్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022నే కాబట్టి 22 అనే ఉంటుంది, అదే ఉంచాలి మనం. నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటున్నాడు. మనం మన కంపెనీలో ఏ రోజైతే అకౌంట్స్ అనేవి స్టార్ట్ చేస్తామో ఆ రోజు డేట్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే 1st ఏప్రిల్ అనే ఉంచవచ్చు. లేదు మనం కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఇవ్వచ్చు. నేను ప్రజెంట్ అయితే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ డేట్ కూడా 1st ఏప్రిల్ అనే ఉంచుతాను. ఎందుకని ఈ డేటే ఉంచుతానంటే ఇక్కడ నేను ట్రయల్ వెర్షన్లో చెప్తున్నానని మీకు చెప్పాను ముందే. సో ఒరిజినల్ వెర్షన్కి ట్రయల్ వెర్షన్కి ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అంతా ఒకటే ప్రాసెస్. ఆ డిఫరెన్స్ ఏంటంటే లైసెన్స్డ్ వెర్షన్లో ఎవ్రీడే డిఫాల్ట్గా డేట్ అనేది చేంజ్ అయ్యిద్ది. ట్రయల్ వెర్షన్లో ఎవ్రీడే డేట్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ మీరు ఏ మంత్ తీసుకున్న 2 డేట్సే తీసుకుంటుంది. 1 to 3 నుండి 30 వరకు నువ్వు ఏ డేట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. సో నేను 1st ఏప్రిల్ అనే ఉంచుతాను. నెక్స్ట్ సెక్యూరిటీస్లో మనకి కంపెనీకి సెక్యూరిటీ పాస్వర్డ్స్ అనేవి 2 లెవెల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ సెట్ టాలీ వరల్డ్ పాస్ విత్ కంపెనీ డేటా అని చెప్పేసి ఉంటుంది. మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మన కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేస్తే కంపెనీ లిస్ట్లో మన కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వదు. అలా డిస్ప్లే అవ్వకపోవడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే టాలీ వరల్డ్ పాస్వర్డ్ సెట్ చేయడం వల్ల కంపెనీ లిస్ట్లో మన కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వదు కాబట్టి వేరే వాళ్ళు ఎవ్వరూ మన కంపెనీని చూడలేరు, మన కంపెనీలోకి లాగిన్ అవ్వలేరు, మన కంపెనీలో ఉన్న డేటాని చూడడం కానీ మోడిఫికేషన్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ కుదరదు. ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మన కంపెనీకి మనం ఇచ్చిన టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది మనమే మర్చిపోతే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ అనేది మనకు కూడా కనిపించదు. కంపెనీ కనిపించదు అంటే కంపెనీలో ఉన్న డేటా కూడా మనకి డిస్ప్లే అవ్వదని అర్థం. సో మన కంపెనీని మనం మర్చిపోవడమే. అందుకే మన కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసేటప్పుడు అవసరమా లేదా అనేది డిసైడ్ అయిన తర్వాతే ఈ ఆప్షన్ ఎస్ కావాలంటే ఎస్, లేదంటే నో అనేది పెట్టుకోవాలి. నేను ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. సో అలా డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ ఈ కంపెనీకి టాలీ వరల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో సెట్ చేస్తాను. అలా సెట్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ డిస్ప్లే అవ్వదని చెప్తున్నాను.
సో ఈ ప్రజెంట్ ఈ టాలీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది నేను సెట్ చేయట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. నీ కంపెనీలో ఉన్న డేటాని, అంటే టాలీ ఓల్డ్ పాస్వర్డ్ అనేది సెట్ చేయట్లేదు కాబట్టి కంపెనీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మన కంపెనీ నేమ్ ఇలా అందరికీ కనిపిస్తుంది. సో అలా కనిపించే కంపెనీలో ఉన్న డేటాని, అంటే మన కంపెనీలో ఉన్న డేటాని వేరే వాళ్ళెవరూ చూడకుండా, మన కంపెనీలోకి వేరే వాళ్ళెవరూ లాగిన్ అవ్వకుండా, మన కంపెనీలో ఉన్న డేటాని చేంజ్ చేయకుండా, డిలీట్ చేయకుండా ఉండడం కోసం నీ కంపెనీకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తావా అంటున్నాడు. అంటే మనందరం మొబైల్ ఫోన్లకి ఎలా అయితే పాస్వర్డ్ సెట్ చేసుకుంటామో అలాగే మన కంపెనీలో ఉన్న డేటాని, మన కంపెనీలో ఉన్న అకౌంట్స్ని వేరే వాళ్ళు ఎవరూ చూడకుండా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటారా అని అడుగుతున్నాడు. అవును, మన కంపెనీలో ఉన్న డేటాని మనం తప్ప వేరే ఎవరు చూడకూడదు, వేరే వాళ్ళు ఎవరు చేంజ్ చేయకూడదు, వేరే వాళ్ళు ఎవరు డిలీట్ కూడా చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే మన కంపెనీకి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయాలంటే ఇది ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్ పెట్టాను. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి మనకి. యూజర్ నేమ్ అంటున్నాడు, అంటే కంపెనీ అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఇవ్వాలి. కంపెనీ అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ కంపెనీ అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళ నేమ్ ఇవ్వచ్చు, వాళ్ళకి బాగా గుర్తుండే నేమ్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. సో అలా ఎందుకు వాళ్ళకి బాగా తెలిసిన పేరే ఇవ్వాలి అనేది తర్వాత చెప్తాను. అక్కడే వాడు చూపించేస్తాడు స్క్రీన్ మీద. నేను ఇక్కడ యూజర్ నేమ్ కంపెనీ నేమే ఇస్తా, ఎంఎస్బి అని చెప్పేసి. పాస్వర్డ్ అంటున్నాడు, సింపుల్గా 1 అని ఇస్తాను. లేదు మీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, మనకు అంత అవసరం లేదు, 1 చాలు. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆల్సో 1 అని ఇస్తాను. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ వార్నింగ్ అనే బాక్స్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేస్లో వాడు వార్నింగ్ అని చెప్తున్నాడు. ఫర్ గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రీఎండర్ యువర్ డేటా ఈజ్ ఇన్యాక్సెసిబుల్. నీ కంపెనీకి నువ్వు ఇచ్చిన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ రెండిట్లో ఏది మర్చిపోయినా సరే నీ కంపెనీలో ఉన్న డేటాను నువ్వు మర్చిపోవడమే అని చెప్తున్నాడు. అందుకే నేను ఇందాకలే చెప్పాను బాగా గుర్తుండేవి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి. సో ఈ 2 నాకు బాగా గుర్తుంటాయి, సో అందుకే అవే ఉంచుతాను. ఎంటర్. నెక్స్ట్ ఆప్షన్ ఎనేబుల్ టాలీ ఆడిట్ ఫ్యూచర్స్. నీ కంపెనీకి ఆడిట్ ఫ్యూచర్స్ కావాలా అంటున్నాడు. ఈ కంపెనీయే కాదు, ఏ కంపెనీకైనా సరే ఆడిట్ ఫ్యూచర్స్ అనేవి కంపల్సరీగా కావాలి. ఎవ్రీ మంత్ ఎండింగ్లో కానీ లేదా ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో కానీ మన కంపెనీలో ఉన్న అకౌంట్స్ని ఆడిట్ చేయించాలంటే మనకి ఆడిట్ ఫ్యూచర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలంటే ఇది ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్. కంపెనీ క్రియేషన్లో లాస్ట్ ఆప్షన్ డిజేలో ఓపెనింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే ఆప్షన్ ఎప్పుడు మనం నో అనే ఉంచాలి. నో అనే ఎందుకు ఉంచాలంటే మనం టాలీ ఓపెన్ చేసిన వెంటనే లైసెన్స్ అనే బాక్స్లో మనం తీసుకున్న ఆప్షన్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. సో ఇప్పుడు అందులోనే లాగిన్ అయ్యి ఉన్నాం. అలా లాగిన్ అయ్యి ఉన్న ఎడ్యుకేషనల్ మోడ్ని డిజేలో చేయమంటావా అంటున్నాడు, క్లోజ్ చేయమంటావా అంటున్నాడు. క్లోజ్ చేయాలని నువ్వు ఈ ఆప్షన్ వేసి పెడితే ఇక్కడ నుండి డైరెక్ట్గా డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోతావు. లేదు మన కంపెనీ క్రియేషన్ జరగాలి, మన కంపెనీలో అకౌంట్స్ అనేవి ఎప్పుడు మనం రన్ చేయాలి అనుకుంటే కంపెనీ క్రియేషన్లో ఉండే లాస్ట్ ఆప్షన్ ఎప్పుడు మనం నో అనే ఉంచాలి. సో నో అనే ఉంచుతాను. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంట్రీ దగ్గర మనం ఇండియాని ఎప్పుడైతే ఇస్తామో బేసిక్ కరెన్సీ డిఫాల్ట్గా మన రూపీస్ వాల్యూస్ వస్తాయి. సో ఇవేమి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసుకుంటారండి. యాక్సెప్ట్ చేయమంటావా అంటున్నాడు. ఎస్ మీద క్లిక్ చేస్తే మన కంపెనీ ఎంఎస్బి కంపెనీ అనే ఆప్షన్ క్రియేషన్ జరిగిపోద్ది. సో ఆ కంపెనీలోకి లాగిన్ అవ్వాలంటే మనం కంపెనీకి ఇచ్చిన యూజర్ నేమ్ ఎంఎస్బి అని ఇవ్వాలి, పాస్వర్డ్ 1 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నీకు కంపెనీకి సంబంధించి కంపెనీ ఫీచర్స్ అనే బాక్స్ వస్తుంది ఇలాగ. సో ఈ ఫీచర్స్ గురించి మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ఇది క్లోజ్ చేయాలంటే కీబోర్డ్లో 2 టైమ్స్ ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోయి డైరెక్ట్గా మనం టాలీ స్క్రీన్లోకి వచ్చేస్తాం. దీన్ని టాలీ స్క్రీన్ అంటారు. ఈ స్క్రీన్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదిగోండి ఇలా స్క్రీన్ మీద మన కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయితే మన కంపెనీ క్రియేషన్లోకి మనం వచ్చేసినట్టే, మన కంపెనీలో మనం లాగిన్ అయి ఉన్నామని అర్థం. సో ఇది ఇవాళ ఈ వీడియోలో ఈ క్లాస్లో కంపెనీ క్రియేషన్ గురించి నేను చెప్పే విధానం. సో ఒక కంపెనీని మన టాలీలో క్రియేట్ చేయాలి అంటే ఇది మనకి ఉన్న ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.